బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులు మీట్ అయ్యారు. సుమారు 2 గంటల పాటు చర్చించారు. ఇవాళ సాయంత్రం ఇందిరాభవన్ లో ఎంపీలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. కులగణనపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడాలని సీఎం రేవంత్ రాహుల్ గాంధీని కోరినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొన్నారు. రైట్ ఇటు ఏఐసీసీ చీఫ్ ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో అయితే రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ మంత్రులు మీట్ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు అయితే చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ ముఖ్య నేతలు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అగ్రనేతలు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో ఖర్గే నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిడి శ్రీహరిముద్రాజు భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణలో ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారినటువంటి బీసీ రిజర్వేషన్ అంశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో కూడా కులగణన నివేదికను తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్లు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లును తీసుకువచ్చింది. రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో ఉభయ సభల్లో కూడా ఈ బిల్లును ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని అటు గవర్నర్కు అదేవిధంగా కేంద్రానికి కూడా పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే అధిష్టాన పెద్దలకు తెలంగాణలో కులగణన జరిగినటువంటి తీరుతెన్నులను వివరించారు. ఏ విధంగా శాస్త్రీయబద్ధమైనటువంటి డేటాను ప్రజల నుంచి తీసుకున్నారు, ఏ వివరాలను ప్రజల నుంచి సేకరించారు అనేటటువంటి అంశాలకు సంబంధించి అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్రీఫింగ్ చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధి, కుల వివరాలను కూడా సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ప్రత్యేకించి ఒక కమిటీని కూడా నియమించింది. పూర్తి స్థాయిలో కూడా ప్రణాళిక సంఘం సంబంధించినటువంటి ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటింటికి చేరవేసి వారి యొక్క డేటాను కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ డేటాను కూడా వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇరువురు కూడా ఒకరు లోక్సభ, ఒకరు రాజ్యసభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు. కాబట్టి త్వరలో ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించి కూడా చర్చకు లేవనెత్తాలి. అంతేకాకుండా ఈ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు కీలకంగా మీరు ముందుండాలి అనేటటువంటి అంశానికి సంబంధించి వారిని అధిష్టాన పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయితే ఈ సమావేశం మల్లికార్జున ఖర్గే నివాసంలో దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం జరిగింది. తెలంగాణలో చేపట్టినటువంటి కులగణనతో పాటుగానే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపిస్తూనే రాష్ట్రపతికి బిల్లును పంపిస్తూనే మరోవైపు ఇతర మార్గాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్ 42% కల్పించేందుకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి కృషిని కూడా అధిష్టాన పెద్దల ముందు పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్లో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చట్టసభల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అంశాన్ని చర్చకు లేవనెత్తే అంశానికి సంబంధించి కూడా వారిని కోరడం జరిగింది. మరోవైపు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయమైనటువంటి ఇందిరాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలను ఇరువురికి కూడా ఇందిరాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, తెలంగాణ ప్రజల నుంచి ఏ విధంగా ఎంపీరికల్ డేటాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసింది, కులగణన ఏ విధంగా చేపట్టినటువంటి తీరుతెన్నులను కూడా వివరించబోతా ఉన్నారు. భవిష్యత్తులో ఈ కులగణన రిపోర్టు అందిన తర్వాత బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, ఉపాధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తామనేటటువంటి ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటటువంటి భవిష్యత్ కార్యాచరణతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒత్తిడి తెచ్చే విధంగా కూడా కృషి చేయాలని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇందిరా భవన్ లో ఇవ్వనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ మంత్రులు కూడా అటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలను కలిసి పార్టీ అధినేతలను, అదేవిధంగా ఆ పార్టీకి చెందిన వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలను కలిసి ఈ యొక్క బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇవాళ అన్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలతో పాటుగానే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ఎంపీలను కూడా కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వరుసగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి 2 గంటల పాటు ఈ యొక్క అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కులగణన మీద ఇవ్వబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉపరాష్ట్రపతి రేసులో 6 అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. బీహార్ సీఎం నితీష్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తెరపైకి బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఢిల్లీ ఏజీ వీకే సక్సేనా, జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా రేసులో ఉన్నారు. అయితే ఢిల్లీలో మాత్రం శశి థరూర్ పేరు చక్కర్లు కొడుతుందట. బీజేపీ పరిశీలనలో సీఎం, గవర్నర్లు, ఎంపీలు ఉన్నారు. అటు బీజేపీ సీనియర్ నేతకే ఉపరాష్ట్రపతి పదవి దక్కుతుందని పలువురి పేర్లు ప్రచారం కావడంతో బీజేపీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. జేడీయూతో ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి భారత ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారనేది ఆసక్తిగా మారింది. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉపరాష్ట్రపతి రేసులో 6 అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. బీహార్ సీఎం నితీష్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తెరపైకి బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఢిల్లీ ఏజీ వీకే సక్సేనా, జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా రేసులో ఉన్నారు. అయితే ఢిల్లీలో మాత్రం శశి థరూర్ పేరు చక్కర్లు కొడుతుందట. బీజేపీ పరిశీలనలో సీఎం, గవర్నర్లు, ఎంపీలు ఉన్నారు. అటు బీజేపీ సీనియర్ నేతకే ఉపరాష్ట్రపతి పదవి దక్కుతుందని పలువురి పేర్లు ప్రచారం కావడంతో బీజేపీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. జేడీయూతో ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి భారత ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే ఇటు ఉపరాష్ట్రపతి రేసులో అయితే 6 అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 6లో ఎవరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది? ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ యొక్క రాజీనామా తర్వాత 6 పేర్లు కూడా పూర్తిగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఉపరాష్ట్రపతి రేసులో 6 అభ్యర్థులు, ముఖ్యంగా బీహార్ సీఎం నితీష్ పైన కూడా కొంత ప్రచారం కూడా కొనసాగుతుంది. ఉపరాష్ట్రపతి దానికోసం సంబంధించి అతను కూడా రేస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా యొక్క పేరు కూడా వినిపిస్తుంది. మరోవైపు తెరపైకి బీహార్ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ సంబంధించిన పేరు కూడా వినిపిస్తుంది. వీరంతా కూడా ఇప్పటికే ఢిల్లీకి పలుసార్లు చెక్కలు కూడా కొట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. బీజేపీ పరిశీలనలో మాత్రము సీఎం, గవర్నర్లు, ఎంపీలు, అంతేకాకుండా బీజేపీ సీనియర్ నేతకే ఉపరాష్ట్రపతి
దక్కుతుందని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పలువురు పేర్లు మాత్రము ప్రచారంలోకి రావడంతో బీజేపీ మాత్రము దీనికి సంబంధించి జేడుతో మాత్రము ఇలాంటి యొక్క చర్చలు కూడా జరగలేదు. అయితే ఎవరు ఉపరాష్ట్రపతి అనే దానిపైన కూడా పూర్తిగా ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆశావాహులంతా కూడా ఢిల్లీకి సంబంధించి పూర్తిగా అక్కడ చెక్కలు కొడుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో కూడా మంత్రాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ రోజు సాయంత్రం కల్లా ఎవరు అనేది మాత్రం కొన్ని పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రము బీజేపీ సీనియర్ లీడర్కి మాత్రమే ఇవ్వాలని చెప్పి కూడా కొంత దీనికి సంబంధించి కూడా ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే చాలా సీనియర్ నేతలు ఉన్నారు కాబట్టి వీరిని కాదని ఈ వేరే సంబంధించిన నేతలకు ఇవ్వకుండా కేవలం బీజేపీ సీనియర్ నేతలకే ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ధన్కడ్ యొక్క రాజీనామా తర్వాత మాత్రము ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపైన కూడా పూర్తిగా ఊహాగానాలు మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి చెక్కలు కొడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా ఎవరు అనేది మాత్రము దీనికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తిగా పేరు తెరపైకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, ఢిల్లీలో మాత్రం ఇటు శశి థరూర్ పేరైతే చెక్కలు కొడుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? అయితే శశి థరూర్ కూడా దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతికి కూడా పూర్తిగా ఇప్పటికే బీజేపీతో కొంత మంతనాలు జరుపుతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పైనే పూర్తిగా దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు చేయడము, ఇటు బీజేపీకి టచ్లోకి వెళ్ళడము. ఎందుకంటే ఉపరాష్ట్రపతి సంబంధించిన విషయంలో శశి థరూర్ కూడా పూర్తిగా అతను కూడా తన శ్రాయశక్తుల ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమందిని కలిసి ఉపరాష్ట్రపతి పదవికి తనకు ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి కొంత సమాచారం కూడా ఉంది. ఎందుకంటే తనకు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ని, కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి పూర్తిగా పార్టీ పైన ఆరోపణలు చేయడము, శశి థరూర్ మాత్రము బీజేపీకి సంబంధించి ఉపరాష్ట్రపతికి తను పూర్తిగా మొగ్గు చూపడం పైన కూడా దీనికి సంబంధించి మాత్రము శశి థరూర్ కూడా ఒక ఆశావాహంగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రము బీజేపీ సీనియర్ లీడర్కే మాత్రమే ఇవ్వాలి అనేది మాత్రము పూర్తిగా దీనిపైన దృష్టి కొనసాగించినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏపీ మాజీ మంత్రి విడుదల రజని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎప్పటిలాగే ఏడాది కూడా సుఖ సంతోషాలతో ఉండాలని విడుదల రజని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కళాశాలపై సైతం ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. కోంపల్లిలోని భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో స్టూడెంట్స్ నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు ఉండొచ్చని తెలుస్తోంది. రైట్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై అయితే ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మాజీ మంత్రి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా కొంపల్లి నివాసంలో యొక్క సోదాలను చేస్తున్నారు ఐటీ అధికారులు. మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాలతో పాటు ఆయన కుమారుడు, అలాగే వ్యాపార కార్యకలాపాలను చదువుతున్నటువంటి కుమారుడు భద్రారెడ్డి, అలాగే ఆ కోడలు ప్రీతిరెడ్డిని ప్రస్తుతం ఐటీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి, ముఖ్యంగా ఇటు విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలలోనూ మరోవైపున మెడికల్ కాలేజీలలోనూ సీట్లకు సంబంధించి వాళ్ళు ఏదైతే వసూళ్లు చేశారో, పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి చేసినటువంటి వసూళ్లు, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్, మరోవైపున ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటి మీద ఆరా తీస్తున్నారు. ఏదైతే ఇటు వసూళ్లకు సంబంధించి ఏదైతే ఫీజుల విషయంలోనే యొక్క
ఐటీ సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి ఉంటారన్నటువంటి ఉద్దేశంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఉదయం కొంపల్లి నివాసంలోనూ కృష్ణరెడ్డి అలాగే భద్రారెడ్డి కొడుకు కోడలు ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా వీళ్ళే దగ్గరుండి చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ మధ్య కాలంలో చేసినటువంటి టోటల్ ట్రాన్సాక్షన్స్ తో పాటు బ్యాంకు లావాదేవీలన్నింటినీ కూడా దగ్గరుండి ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ఈ ఐటీ సోదాలు అనేవి మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఇది కొత్త కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కొంత డబ్బులను రికవరీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదాయానికి మించి ఎప్పుడైతే వీళ్ళు కాలేజీల ఫీజుల విషయంలో కావచ్చు, అలాగే హాస్పిటల్స్ కు సంబంధించి వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టిన తర్వాత అవకతవకలు పాల్పడినటువంటి సందర్భంలోనే వాటన్నిటిని కూడా కొంత సీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు చేస్తున్నటువంటి సోదాల మీద మాత్రం సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగిన తర్వాత ఇందులో ఏమన్నా అవకతవకలకు పాల్పడ్డారా, ఏమైనా అవినీతి జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. వాషింగ్టన్ లో జరిగిన ఏఏ సదస్సులో ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. అమెరికన్ టెక్ సంస్థలు భారతీయులను నియమించుకోవద్దంటున్నారు ట్రంప్. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భారతీయులను నియమించుకోవద్దని, భారతీయులకు బదులు అమెరికన్లను నియమించుకోవాలంటున్నారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగ్గా లేదన్న ట్రంప్, అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయన్నారు. అమెరికన్ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తున్నాయని తెలిపారు. రైట్, ఇక వాషింగ్టన్ లో జరిగిన ఏఏ సదస్సులో అయితే ట్రంప్ చేసిన హాట్ కామెంట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దంటూ ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లపై దృష్టి సారించాలని సూచించారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన మరోసారి హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదని భావనలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని ఆయన హెచ్చరించారు. మన దేశంలోని భారీ టెక్ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని, ఆ విషయం మీకు తెలుసని, అమెరికన్ని అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగాయని చెప్పేసి కూడా ఆయన ఆ ఏఏ సదస్సులో వ్యాఖ్యానించారు. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న టెక్ కంపెనీలు అమెరికా కోసమే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలని చెప్పేసి, మీరు అదే చేయాలని నేను కోరుకునేది కూడా అదే అని చెప్పేసి కూడా ట్రంప్ అనడం జరిగింది. సో ఇక్కడ ట్రంప్ ఏఐ సదస్సులో చేసిన వ్యాఖ్యల పట్ల కొంత భారతదేశంపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా భారత టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియన్ ఐటీ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక నో మోర్ ఇండియన్ వర్కర్స్ అని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి యాపిల్, గూగుల్, టెస్లా వంటి కంపెనీలు భారతదేశంలో ఉద్యోగాలు ఇవ్వడంపై 25% టారిఫ్ విధించవచ్చని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి సో ఇక మన దేశం పైన అటువంటి ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సైదులు, మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికన్ టెక్ కంపెనీలు ఏమంటున్నాయి? ప్రస్తుతం అయితే అమెరికన్ టెక్ కంపెనీలకు సంబంధించి అక్కడ నుంచి ఎటువంటి స్పందన ఇంకా రాలేదు. చూడాలి మరి, ఎందుకంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా భారతీయులందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ ఏఐ సదస్సులో చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా, ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఆయన మొత్తం ఒక మెంటల్ గా
ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. దాని మీద వ్యంగ్యంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఏదైనా చేసుకున్నప్పుడు కూడా తన గొప్పతనం చెప్పుకునేందుకు నేను ఇతర దేశాల్లో ఉద్యమం ఆపాను, అధ్యాపాను, ఇది ఆపాను అని చెప్పేసి ఇలా చెప్పుకుంటున్నారు తప్ప డబ్బా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆయన పైన వ్యంగ్యంగా చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాషింగ్టన్ డీసీలో సదస్సులో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల పట్ల భారతీయులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టెక్ కంపెనీల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే వాస్తవంగా టెక్ కంపెనీలకు సంబంధించి ఇతర దేశాలు ఏ దేశమైనా సరే ఆయా దేశాలలో వారికి కొంత నైపుణ్యం ఉంటే వారిని ఉద్యోగాల్లో పెట్టుకుంటారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. అమెరికాకి చెందిన వారిని కూడా మనం నిజం భారతదేశం నుంచి ఎవరైనా పెద్ద సంస్థ ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే వారిని కూడా CEO స్థాయిగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి నైపుణ్యం అది. అంతే తప్ప భారతీయులను పెట్టుకోవద్దని చెప్పేసి హెచ్చరించడం సరైనది కాదని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో కొత్త చూడాలి మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల మరి టెక్ కంపెనీలు కూడా ఏ విధంగా స్పందిస్తాయి ఏంటనేది కూడా మనకి 2-3 రోజుల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all. For too long, much of our tech industry pursued a radical globalism that బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సినీ నటుడు రామ్ చరణ్ బర్త్డే విషెస్ తెలిపారు. రాజకీయ జీవితంలో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఈఎన్సీ మురళీధర్రావును ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2వ రోజు విచారణ చేస్తున్నారు అధికారులు. ఏసీబీ సోదాల్లో సీజ్ చేసిన డాక్యుమెంట్లు, ఇతర ఆస్తుల వివరాలపై అధికారులు విచారించనున్నారు. నాంపల్లి ఏసీబీ ఆఫీసులో విచారణ చేస్తున్నారు. ఈ నెల 27 వరకు ఏసీబీ కస్టడీలో మురళీధర్రావు ఉండనున్నారు. నిన్న మురళీధర్రావు వ్యక్తిగత విషయాలు తెలుసుకున్న ఏసీబీ ఇవాళ డాక్యుమెంట్ల వివరాలు, ఇతర ఆస్తులపై ఏసీబీ ప్రశ్నిస్తుంది. థాయిలాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 దేశాల సైనికులు బోర్డర్ వద్ద ఫైరింగ్ జరిపారు. బోర్డర్ ఫైరింగ్ తో 2 దేశాల్లో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా బోర్డర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. అయితే తాజా ఫైరింగ్ తో మళ్లీ పరిస్థితులు కొత్త దశకు చేరుకున్నాయి. ముందు మీరే కాల్పులు జరిపారంటూ 2 దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి. కాంబోడియాతో ఉన్న ఈశాన్య బార్డర్ ను ఇటీవల థాయిలాండ్ మూసివేసింది. తమ అంబాసిడర్ ను వెనక్కి రప్పిస్తున్నామని, కాంబోడియా దౌత్యవేత్తను పంపించేస్తున్నామని థాయ్ పేర్కొంది. బార్డర్ వద్ద జరిగిన ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో థాయ్ సైనికులు గాయపడ్డారు. ఆ ఘటనకు వ్యతిరేకంగా థాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో థాయిలాండ్ తో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటున్నట్లు కాంబోడియా ప్రకటించింది. బ్యాంకాక్ లో ఉన్న ఎంబసీ సిబ్బందిని కూడా కాంబోడియా వెనక్కి రప్పించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన థాయ్, కాంబోడియా సైనికుల పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. పేలుళ్ల థాయిలాండ్, కాంబోడియాలో ఎవరు తొలుత కాల్పులు జరిపారనే దానిపై వాదనలు చేసుకున్నాయి. ఈ ఆగ్నేయాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మే నెల నుండి క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సాయుధ ఘర్షణలో కంబోడియా సైనికుడొకరు మృతి చెందారు. సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుళ్లో 5 థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి 3 థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి 2 దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.